మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్. అట్లా అని నేను తాగేటోని గాను, కొంచెమే తాగుతా. హలో ఆదిత్య, ప్రొడ్యూసర్ గారు కొత్త డైరెక్టర్ల కోసం చూస్తున్నారు. నీ దగ్గర మంచి స్టోరీ ఉంటే ఈవినింగ్ వెళ్ళి కలు. మంచి స్టోరీ ఉంటే రా. ఆల్ ద బెస్ట్. నీకు నచ్చినంత టైం తీసుకో, మంచి కంటెంట్ ఉంటే వింటా. లవ్ స్టోరీస్ అవన్నీ అస్సలు వద్దు. ఓకే సార్, ఐ విల్ ట్రై మై బెస్ట్. షార్ట్ ఓపెన్ చేయగానే బ్రిడ్జ్ పైన ఒక అబ్బాయి నిల్చొని ఉంటాడు. అసలు ఏమైంది? తను అక్కడెందుకున్నాడు? నువ్వు ఇలాంటి సస్పెన్స్లు పెట్టకు, నాకు అసలే నిద్ర పట్టదు. ఇంట్రెస్ట్ వచ్చింది కదా సార్, స్టోరీలోకి వెళ్దాం, వచ్చేయండి. సూర్యా, సూర్యా, టైం అయిపోతుంది, లే నాన్న త్వరగా. మధ్యాహ్నం పడుకుందాం అంటే టైం ఉండదు, నైట్ నిద్ర రాదు, పొద్దునే పడుకోనివ్వరు. థు, నా బతుకు. ఫ్రెష్ అయ్యి రా నాన్న, త్వరగా టిఫిన్ పెడతా. బా టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి, వచ్చేసి ఉంటుంది. టిఫిన్ చేసి వెళ్ళు నాన్న. నాకొద్దు. ఆగు, అలా వెళ్ళకూడదు కాలి కడుపుతో. బా తూ, నీకు వంట రాకుండా చేయకు. ఏమైందిరా? అబ్బా పో అమ్మా, ఎప్పుడు ఇలానే చేస్తావు. ఛా. సరే అయితే బయట తినేసి. ఏయ్, డైలీ నువ్వేనా చాక్లెట్ తింటుంది? హలో, నాకు అక్కడ దొరికింది. రోడ్డు మీద కనిపిస్తే తింటరా అసలు? తినాలనే కదా అక్కడ పెట్టారు. చెయ్యి, ఎవరిది పడితే వాళ్ళు తినడానికి బుద్ధి లేదు. నాకు చాక్లెట్ కనిపిస్తే అంతే. హే చెయ్యి, ఆయన నీతో గొడవ పడి వేస్ట్. పొద్దున్నే గొడవ ఉంటావు. చెయ్యి, మూడంతా స్పాయిల్ చేసింది. చూసినట్టుంది. హలో, ఎవరు నువ్వు? 1 మంత్ నుంచి చూస్తున్నా, లైన్ వేస్తున్నావా ఏంటి? అంటే మీరు 1 మంత్ నుంచే చూస్తున్నారు, కానీ నేను 3 మంత్స్ నుంచి ఫాలో అవుతున్నా. అందరు అబ్బాయిలా టైంపాస్ కాదండి, లవ్ చేస్తున్నా. ఓ నైస్, బట్ నా వెనకాల ఎందుకు? అంటే మీరు నాకు చాలా బాగా నచ్చారు, వేరే ఎవరు నచ్చలేదు. మీకోసం ఏదైనా చేయాలనిపిస్తుంది, మీరు కాదంటే అసలు తట్టుకోలేను. వదిలేలా లేడే, ఏమైనా అంటే ఏం చేసుకుంటాడో ఏమో. చూడు బాబు, నువ్వు లవ్ చేయడంలో తప్పులేదు, బట్ నాకు కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. అవి నీలో ఉన్నాయా లేవా అని నాకెలా తెలుస్తుంది? ఉంటాయి. మీరు ఎలా ఉండాలో ఎలా కావాలో చెప్పండి, చేసి చూపిస్తా. ఓ అవునా,
అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకు ఉంటుంది, విక్రమ్లో సూర్యకు ఉంటుంది, ఈ మధ్య హీరోలందరికీ ఉంటుంది చూడు. అంటే మీరుందా అంట. చి స్టూపిడ్. అబ్బా గడ్డం రా స్వామి, గడ్డం. ఓ అంతేనా? గడ్డమే కదండి, పెంచేద్దాం. హలో, పెంచడం కూడా 15 డేస్లోనే. అప్పటి వరకు నువ్వు నాకు కనిపించకు. 15 డేస్లోనా? సరే 15 డేస్లో ఇక్కడే కనిపిస్తా. అనవసరంగా కమిట్ అయినట్టున్నాను. అటువాలి కదా. 15 డేస్లో గడ్డమా వస్తుందంటావా? ఆ డౌట్ వాడికే వచ్చింది సార్, అందుకే ఫ్రెండ్ దగ్గరకు వచ్చాడు. వీడేదో మళ్ళీ వర్కౌట్ 120. చేస్తున్నట్టున్నాడు. 140, 100. దీని అమ్మాయి బయటకు వచ్చలేదు. 200, 500, 600. ఇదేంటి? వర్కౌట్ బాగా అవుతున్నట్టుంది. మరి నిన్న చేసిన వర్కౌట్ ఏమైందిరా? ఆ వర్కౌట్ వాళ్ళ నాన్నతో వచ్చింది. అబ్బో సరే కానీ నీ వర్కౌట్ అయిపోతే నాకు వర్క్ ఉంది, దానికి నీ హెల్ప్ కావాలి. ఎందుకురా, నువ్వు కూడా వర్కౌట్ చేసావా? అంటే నాది నీలా కాదురా, చాలా సీరియస్. అబ్బో అవునా? ఏంటి ఇది మొత్తానికి బయటికి రానట్టుంది ఈరోజు. అలా కాదురా, అమ్మాయి ఒక కండిషన్ పెట్టింది. లవ్వే అవ్వలేదు, అప్పుడే కండిషన్ ఏంట్రా? అర్జున్ రెడ్డిలా గడ్డం కావాలంట, అది 15 డేస్లో. అది ముందే వదిలేస్తానని ఇంటిస్తుంది కదా రేయ్, నీకు. నేను నీకు ముందే చెప్పిన నాకు చాలా సీరియస్ అని. బాబాయ్ అంత సీరియస్ అయితే ఐసీలో పడతాయేమో, జాగ్రత్త. రే లేకపోతే ఏంట్రా, ఎవరైనా మనీ అడుగుతారు, లేకపోతే గిఫ్ట్లు అడుగుతారు, లేకపోతే షాపింగ్ చేయించమంటారు. అది కాకుండా పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అని అడుగుతుంది, దానికి మెంట్లానేగా. రే అవి అడిగితే ప్రాబ్లం, కానీ మనకి ఈజీ టాస్క్ కదరా. అవునా బాబు? చూడు నాన్న, నీకు హెయిర్ రావడం చాలా కష్టం, ఎందుకంటే నీ పొలంలో మొలకలకి ఎన్ని మెడిసిన్స్ వాడినా గ్రోతే లేదు. ఆల్రెడీ నీకు డాక్టర్లు చెప్పారు నీకు హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్స్ లేదని, నీకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు. ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. సో లైట్ తీసుకోవడం బెటర్. ఛీ, ఆ అమ్మాయి అడిగింది జస్ట్ గడ్డం అంతే, అది కూడా చేయకపోతే మన ఇజ్జత్ ఏం కావాలరా? మా అమ్మ, మనం లేని దాని గురించి మాట్లాడొద్దు, రాని దాని గురించి ఆలోచించొద్దు. పోరా, నేను చేసి చూపిస్తా. ఆల్ ద బెస్ట్ మామ. ఎంత చెప్పిన ఇంట్లోగా వీపీ కనబడు. ఓకే థూ, నువ్వు నా ఫ్రెండ్వే కాదు, నీకు మళ్ళీ మొహం కూడా చూపించాను. రేయ్, నాకు తెలుసురా నువ్వు మళ్ళీ పిలుస్తావని. అంత లేదు కానీ ఆ బాటిల్ మా నాంది, పోతు దొబ్బుతాడు, అక్కడ పెట్టేసి నువ్వు దొబ్బే. 15 డేస్లో గడ్డం కావాలంట, దాన్ని పెంచమనాల్సింది. ఎక్కడ దానికే కాదు, వీడికి కూడా చూపిస్తాను నేనేంటో. ఏం టెన్షన్ పడకరా సూర్య, వచ్చేస్తుంది, నువ్వు కరెక్ట్ ప్లేస్కే వచ్చావు. చెప్పనా, కటింగా షేవింగా? గడ్డం కావాలి, అది 15 డేస్లో. సెట్ అవ్వదు కదన్నా. చూడు భయ్యా, అవేవో క్రీమ్స్ ఆయిల్స్ ఉంటాయి కదా. ఏ అది వేస్ట్, ఉన్నది కూడా విక్తుంది. అబ్బా చూడు భయ్యా, పిచ్చునువా, గిరాక్ చెడగొడుతున్నావు పో. ఇది కరెక్ట్ ప్లేస్ కాదు, వీనికి కూడా ఏం తెలియదు. వయసులో ఉన్న మగపిల్లలకి గెడ్డాలు మీసాలు బాగా రావాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం. ఈ మీసాలు గెడ్డాలు అనేవి పిల్లలకి యుక్త వయసు వచ్చినప్పటి నుంచి కొద్ది కొద్దిగా మొదలవుతూ ఉంటాయి. కొందరిలో ఓకే, ఎవరు హెల్ప్ చేస్తలేని ఆ డిప్రెషన్లో సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాడా? కాదు సార్. అమ్మాయి ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయలేదని సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాడా? కాదు సార్. అది కాదు ఇది కాదు, ఏం కాదురా, ఏదో ఒకటి చెప్పు. సార్ మీకు స్టోరీ బాగా అనిపిస్తుంది, మీకు డౌట్స్ వస్తున్నాయి, ఐఎమ్ హ్యాపీ. బట్ మీ స్టోరీ మీడియాలో ఇలా అడిగితే మొత్తం కంప్లీట్ ఇవ్వండి, మేము మొత్తం వినండి సార్. ఓకే. సో మళ్ళీ స్టోరీలోకి వెళ్తే, వెరీ బాబు 2 డేస్ నుంచి గమనిస్తున్నాను. ఏంటి బాబు 2 డేస్ నుంచి గమనిస్తున్నా, ఏమైంది? ఏం లేదు అంకుల్, వదిలేయండి. అలా వదిలేస్తే ఎలా? సమస్య ఏంటో చెప్తే పరిష్కారం దొరుకుద్ది కదా. పోయి మీకే చెప్పాలనా? అన్నీ మీకే అంటావేంటి? ఏమైందో సమస్య చెప్తే పరిష్కారం దొరుకుతుంది కదా, చెప్పు. నాది హెయిర్ ప్రాబ్లం,
మీకు లేని దాని గురించి మాట్లాడి వేస్ట్ కదా. అవునా? జుట్టు లేనికే దుమ్మెన రకం నేను. నా ప్రాబ్లం జుట్టు కాదు అంకుల్, గడ్డం. ఎందుకు అదే కదా నా లవ్కి అడ్డం. బాబు కొంచెం అర్థమయ్యేలా చెప్తావు నీ సమస్య? అది మ్యాటర్. ఓస్ ఇంతేనా? ఏంటి అంత ఈజీనా? అది కాదు బాబు, మనకు తెలిసిన డాక్టర్ అతను ఉన్నారు, అతనికి చాలా ఈజీ, కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. అవి నేను చూసుకుంటా. ఓకే, రేపు కల్పించేస్తారండి. సూర్య, ఏంటి చెప్పమ్మా? కొంచెం మాట్లాడాలి నీతో. ఈ డబ్బులు లోపల పెట్టు. నానా సూర్య, లేరా, తిని పడుకో. అలా పడుకోకూడదు. లేదు, నాకు ఆకలిగా లేదు. కొద్ది తిన్నానా? థూ, ఉప్పు లేనే లేదు. ఎందుకంటే చేస్తున్నావు అసలు? నీకు దండం పెడతా అమ్మా, నాకు ఆకలిగా లేదు, వదిలే ప్లీజ్. ఎప్పుడు ఇదే సంత ఇంట్లో. చెయ్యి. నమస్తే సార్, దిస్ ఇస్ సూర్య. ఓకే ఓకే, కూర్చోండి. మీ గురించి అంతా చెప్పారు గిరి, మీరంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఇచ్చే ట్రీట్మెంట్తో మీ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది, బట్ కొంచెం ఖర్చు అవుతుంది. బట్ నాకు చాలామంది నీకు హెయిర్ గ్రో అయ్యే ఛాన్స్ లేదన్నారు డాక్టర్. ఇది చాలా తక్కువ మంది తెలిసిన ట్రీట్మెంట్. ఇప్పుడిప్పుడే ఇండియాలో ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. ఇందులో మన హాస్పిటల్ నెంబర్ 1గా ఉంది. పాసిబుల్ అవుతుంది అంటారా? ఇంపాసిబుల్ని కూడా పాసిబుల్ చేసేవాడిని డాక్టర్ అంటారు. ఈ ట్రీట్మెంట్కి ఒక 10-20 అవ్వచ్చా సార్? ఇదేమన్నా మెడిసిన్ బిల్లా? జస్ట్ 1 lakh అంతే. జస్ట్ 1 lakh? ఏం చెప్పలేదా గిరిగారు బాబుకి? 1 lakh తో ట్రీట్మెంట్ అంటే మరీ పిచ్చోని అంటారు సార్. బాబు మనిపోతే వస్తాయి, ఇలా తక్కువ బడ్జెట్లో ట్రీట్మెంట్కి డాక్టర్ కొంచెం చాలా కష్టం. అమ్మాయిని మిస్ అవ్వకుండా చూసుకో. ఆల్ ది బెస్ట్. ఓకే సార్, నాకు కొంచెం టైం కావాలి. ఓకే సూర్య. ఎలాగైనా అమౌంట్ అరేంజ్ చేసుకో. ఆల్ ది బెస్ట్. మనం వీడికి మొహం కూడా చూపించాలనుకున్నాం, ఇప్పుడు చేస్తే ఏమనుకుంటాడు. బొక్కలే చేద్దాం. వీడేంటి ఇప్పుడు చేస్తున్నాడు? అమ్మ ఎవరు బాగున్నట్టుంది, కూర్చొని మాట్లాడదాం, మనకేంటి. మామ ఎలా ఉన్నావురా? నాకు తెలుసురా నువ్వు మళ్ళీ కాల్ చేస్తావని. ఇదన్నా నాకు కొత్త, ఇప్పటికి 99 సార్లు చేసావు, ఇంకొకసారి చేస్తే సెంచరీ అయిపోద్దిరా. ఆ సెంచరీకి ఇంకొక 1000 సెంచరీలు వేసుకొని ఆ అమౌంట్ నాకు సెట్ చేయరా? ఏంటి లక్షే? అరే నువ్వు నాకు కాల్ చేసింది మాట్లాడడానికా లేకపోతే మనీ కోసమా? తూ యాదవ్వా. అరే మామ, నువ్వు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ కదరా. రై నువ్వు అర్జెంటుగా కాల్ కట్ చేయరా, లేకపోతే నేను కిల్లర్ అయిపోతా. అలా అంటావేంట్రా? అలా కాదు మామ, చిన్నప్పటి నుంచి నువ్వు నాకు, నేను నీకు హెల్ప్ చేసుకున్నాం కదా. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే దాన్ని హెల్ప్ అంటారా? అది నువ్వు ఒక్కడైనా మీద పడిపోతే దాన్ని దొబ్బి తిన్నామంటారు. అసలు నువ్వు నాకు ఏం హెల్ప్ చేసావురా? అదేంట్రా,
నీకు స్కూల్లో పెన్ ఇవ్వలేదా? ఎగ్జామ్లో పేపర్ చూపించలేదా? ఛీ రే, నీ పేపర్ కాకుండా వేరే ఎవరి పేపర్ చూసి రాసినా కనీసం పాస్ అయినాయవనరా. రే అదంతా కాదురా, 1 lakh కావాలరా. అబ్బా ఏదో మా ఇంట్లో దాచిపెట్టినట్టు తీసుకొచ్చి అంటున్నారట్రా. అసలు అంత అమౌంట్ ఎందుకురా నీకు? రే అవుతాయా అవ్వవా? అవ్వరా ఇప్పుడు చెప్పు. అవ్వదన్నాక ఎక్స్ప్లెనేషన్ వేస్ట్. పెట్టాయి. పెట్టేశాడా? వీడు మారడు. టైం బొక్క మాకు. ఇదిగోండి సార్ మీరు అడిగిన 1,00,000. సార్ ట్రీట్మెంట్కి ఎప్పటి నుంచి రమ్మంటారు? స్లిప్ రాసిస్తాను, రేపటి నుంచి వచ్చేసాయి. ఓకే థ్యాంక్ యూ డాక్టర్. అంతా సెట్. గడ్డం వచ్చేడే లేట్ ఇంకా. జాబ్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నా నానా? ఎగ్జామ్స్ పాస్ అయినాక చూద్దాంలే. కరెక్టే నానా, మనం నలుగురికి పెట్టేలా ఉండాలి కానీ ఒకరికి చేచాచేలా ఉండకూడదు. అవునా? ఎవరికైనా పెట్టడానికి ఏముంది మనకి? సరే నాన్న, మన పక్కింటి ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడంట. ఆమె చెప్తూ హ్యాపీగా ఫీల్ అయింది. అంటే ఏంటి? నువ్వు హ్యాపీగా లేవనే కదా? నేను పనికిరానే కదా? అయ్యో అలా కాదు నాన్న, ఆమె చెప్తూ హ్యాపీ ఫీల్ అయిందని చెప్తున్నాను అంతే. తినే ప్రతిసారి ఏదోటి అంటున్నావు. కనీసం ప్రశాంతంగా తిందామంటే పేషెంట్లకు పెడుతున్నట్టు ఉప్పు ఉండదు పాడుండదు. చెయ్యి. అయ్యో నేను వేరేది తీసుకొస్తాను ఆగు. అమ్మా ప్లీజ్. అమ్మ అమాయకంగా నటించకు. నీకు చిన్నప్పటి నుంచి అంతా తెలుసు. నన్ను ఏం చేయనివ్వలేదు. బయట వాళ్ళకైనా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. నాకెవరున్నారు? నాన్న లేడు. ఉన్నది నువ్వు నేను. ఎప్పుడు ఇల్లు ఆఫీస్ తప్ప. నన్ను ఏమన్నా చేయనిచ్చావా? నాకేమిష్టం అని అసలు అడిగావా? నన్ను పట్టించుకున్నావా? ఎప్పుడు ఇలానే. బయట పిల్లలకు కావాల్సింది ఇస్తున్నారు పేరెంట్స్, కానీ నువ్వు నాకేమిచ్చావు? ఈ చిన్న రెంట్ హౌస్ తప్ప. అసలు నాకు డౌట్ వస్తుంది, నేను నీ కన్న కొడుకునేనా అమ్మా? సూర్య, అమ్మా చేయొద్దులు. అమ్మా చేయొద్దులు. ఏరా అంత పలిసిందా? మార్నింగ్ నుంచి కాల్ చేస్తుంటే కూడా లిఫ్ట్ చేయట్లేదు. నా మొబైల్ ప్రాబ్లం ఉందిరా, అందుకే అమ్మ మొబైల్ తీసుకొచ్చా. ఓ అవునా, ఓకే. అవునరా, నిన్న అమౌంట్ ఎందుకురా అంటే కాల్ కట్ చేసావేంట్రా? సడన్గా హెల్ప్ కోసం కాల్ చేసే ట్రూ ఫ్రెండ్ ఉంటారు కదా చేయడానికి, అలా నీకు చేసా. బట్ నువ్వు నాకు చేయలే. నువ్వు నా ట్రూ ఫ్రెండే కాదు. అది ఫేక్ అని నాకు తెలుసు మామ. అదే నిజమైతే పక్కే హెల్ప్ చేసేవాడిని. ఏం పర్లేదు. మీలో ఎవరు సూర్య? అమ్మాయి నడిపించింది నువ్వేనా? బాబోయ్ రే, నేను పక్కింటమ్మాయిని మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందని ఇంట్రెస్ట్ డబ్బులు అడిగానరా. కొంచెం ఆయనకు చెప్పిస్తుందంటావా? నేనేం ఎందుకు చెప్పావురా? నువ్వే కదా అడగమన్నావు. సూర్య రైట్? సోను ఐడియా ఉందా? తెలుసు. ఎవరు కదరా ఆ అమ్మాయి. నువ్వేమో లవ్ అని చెప్పావు, ఏడ్పించామంటున్నాడు. ఓకే కూల్ అంకుల్. నేను శ్రీ, పోలీస్ డిపార్ట్మెంట్. అయ్య బాబోయ్, నీతో కొంచెం మాట్లాడాలి. అసలు మ్యాటర్ ఏంటంటే, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? ఈరోజు మన ఎంగేజ్మెంట్ కదా.
నీతో కొంచెం మాట్లాడాలి. సరే చెప్పు. నా గురించి నీకు తెలుసు కదా, నువ్వు డాక్టర్ అయిరా, నువ్వు లాయర్ అయి చూపించు. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? నువ్వు నా చిన్నప్పుడు నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా. ఐ లవ్ యూ అండి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఇలా సడన్గా చెప్తే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు. ఇది నాకు ఫస్ట్ టైం. సో ఓకే, నువ్వు ఎస్ అంటే నువ్వే నా ప్రపంచం, నువ్వు నో అంటే ఈ ప్రపంచంలోనే నేను ఉండను. మీ విలేజ్కి వెళ్తారా? చచ్చిపోతానండి. వీడు వదిలేలా లేడే. ఏం ఆలోచిస్తుంది? ఏదో ఒకటి చెప్పేద్దాం. నువ్వు నా కోసం ఏదైనా చేస్తా అన్నావు కదా, పోలీసే కనిపించు, అప్పుడేసి చెప్తా. ఏంటి పోలీసా? నా కోసం ఏమైనా చేస్తా అన్నావు. ఓకే, పోలీసే వస్తా, అప్పటి వరకు నీకు కనిపించా. ఓకే, అలా వెళ్ళినా నువ్వు పోలీస్ అయి వచ్చావు. అప్పుడే నాకు భయం స్టార్ట్ అయింది. అలానే 10 days బ్యాక్ లవ్ ఒకడు చేస్తున్నావు. పెంచడం కూడా 15 daysలోని. తను కూడా అలా వస్తాడేమోనని భయంగా ఉంది, గిల్టీగా కూడా ఉంది. ఓకే, అది నేను చూసుకుంటా. ఓయ్, సారీ చెప్పినట్టు ఉండాలి, నీ స్టైల్లో కాదు. అసలు నాతో నీకు పెళ్లి ఇష్టం ఉందా లేదా? నాకు ఫస్ట్ ప్రపోజ్ చేసింది నువ్వే, నేను చెప్పింది నిజం చేసింది నువ్వే. సో నాకు ఓకే. ఓకే ఓకే, రెడీ ఉండు, వస్తా. అది మ్యాటర్. ఇవాళ మా ఎంగేజ్మెంట్. చూడు తమ్ముడు, మన లైఫ్లో టైం వచ్చినప్పుడు అమ్మాయి వద్దనుకున్నా కూడా వస్తుంది. ఆ అమ్మాయి నాది. అలా నీ లైఫ్లో కూడా అమ్మాయి వస్తుంది. వెయిట్ చెయ్యి. వీడేంట్రా సాఫ్ట్గా నీతి మాటలు చెప్తున్నాడని గొడవలు లాంటివి చేస్తే, అమ్మాయి చెప్పింది కాబట్టి సాఫ్ట్గా డీల్ చేశా, లేకుంటే నా స్టైల్లో చేసేవాడిని. అమ్మాయికి ఏమైనా చెప్పాలా? మావాడికి బుద్ధి వచ్చిందని చెప్పండి. మీకు పైసలు ఇచ్చే పక్కింటి మంచి చేద్దామంటే పోయి పోలీసుని పిల్లని గెలిచేది. వీనికి ఇలా జరగాల్సిందే, తప్పలేదు. హలో, ఎవరు? ఎన్నిసార్లు కట్ చేసినా చేస్తూనే ఉన్నారు. హలో, సూర్యకాంతం గారు లేరా? ఈరోజు బ్యాలెన్స్ అమౌంట్ పే చేస్తా అన్నారు కదా. బ్యాలెన్స్ అమౌంట్ ఏంటి? రేపు సూర్యకాంతం గారికి ఐస్ ఆపరేషన్ ఉంది, బ్యాలెన్స్ అమౌంట్ పే చేయాలి. అమ్మకి ఆపరేషన్ ఏంటి? అసలు ఎవరు మీరు? మీ మదర్కి ఐస్ ఆపరేషన్ ఉంది సార్. మీ మదర్ మీకు చెప్పలేదా? రేపటిలోగా ఆపరేషన్ చేయకపోతే ఆమె చూపు కోల్పోతుంది. హలో హలో సార్, హలో సార్, ఉన్నారా? ప్లీజ్ నాకు కొంచెం టైం కావాలి. ఏమైందిరా? అమ్మకి ఆపరేషన్ అంటారా? ఆపరేషన్ ఏంట్రా? అదే అర్థం కావట్లేదు. రే సూర్య, ఏమైందిరా? రే ఇక్కడేముందిరా? రే సూర్య, ఏమైంది? హాస్పిటల్ రా. ఇక్కడ ఏముంది అసలు? ఏం చేస్తున్నావురా? హాస్పిటల్ ఉండేరా ఇక్కడ? ఇక్కడ హాస్పిటల్ ఏంట్రా? టూలెట్ ఉంది కదా. అంకుల్ రా. రే ఏమైంది క్లారిటీగా చెప్పు. అరే సూర్య, ఎవరికి కాల్ చేస్తున్నావురా? అంకుల్ రా. అంకుల్ ఎవడరా? రే కూల్గా ఫస్ట్ జరిగింది చెప్పు, ఏమైంది? ఇక్కడే 1 lakh పే చేశాను రా. 1 lakh? అంత అమౌంట్ నీ దగ్గర ఎక్కడిదిరా? రే సూర్య, నిన్నే చెప్పు. అమ్మ దాచుకునే అమౌంట్ 1 lakh కొట్టేశాను రా. తర్వాత అర్థమైంది అది ఆపరేషన్ కోసం అని. రే ఇదేం పిచ్చి పట్టుకుందిరా నీకు? రే చెయ్యి. రే పిచ్చోని వారా, గడ్డం 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 అని ఏందిరా? నీ వల్ల ఎవరు లాస్ అవుతున్నారా? నీ వల్ల మీ అమ్మ ఎందుకురా బాధపడాలి? చెయ్యి. రే అమ్మాయిలు పెద్ద వేస్ట్ రా. అదేదో పిచ్చి పని చేసిందని నువ్వు దాన్ని పట్టుకొని ఆడుతున్నావు. ఇప్పుడు నీ వల్ల ఎవరు సఫర్ అవుతున్నారా? యచ్చి. ఆదిత్య రే.
ఈరోజు అమౌంట్ పే చేస్తా అన్నారు కదా, ఇంకా చేయలేదేంటి? ఇంకా అమౌంట్ సెట్ కాలేదండి, అవగానే వచ్చి పే చేస్తా. మ్యామ్, త్వరగా పే చేయండి, మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది. సరే. అమ్మా, నీకు అందులో ఉన్న డబ్బు ఏముందో తెలుసా? తెలుసు నాన్న. నువ్వు దాచుకున్న డబ్బు కదా, నీకు కోపం రాలేదా? నీకేం అవసరం ఉందో తీసుకున్నావు కదా నాన్న, లేకుంటే ఎందుకు తీసుకుంటావు నువ్వు? అది కాదమ్మా, నీకు చెప్పకుండా తీసుకున్నా కదా. నీ ఇంట్లో డబ్బులు నువ్వు తీసుకోవడానికి చెప్పడం ఎందుకురా? నేను ఏది చేసినా నీకోసమే కదా సూర్య. చెప్పుకోలేకపోయావు పాపం, నీకెంత ఇంపార్టెంట్ అయి ఉంటుందో ఏమో. సారీ అమ్మా, నేను చాలా హర్ట్ చేశాను. నా మీద కాకపోతే ఇంకెవరి మీద చూపిస్తావు నీ కోపం? కాకపోతే ఏడ్చేశాను పిచ్చిదాన్ని. అందరిలా నా కొడుకుని పెంచలేదు. ఫ్యూచర్లో జాబ్ చేసి నలుగురు పెట్టాడు అవుతాడని పెంచాను. చెప్పురా. అమ్మ ఆపరేషన్కి మనీ పే చేసిన, అమ్మని తీసుకొని హాస్పిటల్కి వచ్చాయి. వస్తున్నా. అమ్మా, సారీ రా మామ. ఓకే ఓకే, ఉమ్, నాకు కూడా అమ్మే కదరా. ఉమ్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, మీ మదర్కి ఇప్పుడు ఆపరేషన్ చేయలేమండి, బికాజ్ మీరు టైంకి తీసుకురాలేకపోయారు. ఆల్రెడీ మీరే కాల్ చేసి చెప్పారు కదా మార్నింగ్, ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎలా? టైం దాటిపోతే మేమేం చేయలేమండి, మీరు ఇక్కడ గొడవ చేయకండి. ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి, మా చేతుల్లో ఏం లేదు. స్టార్టింగ్లో బ్రిడ్జ్ అని చెప్పుకున్నాం కదా సార్, ఆ పాయింటే ఇక్కడికి వచ్చింది. హలో. హలో సూర్య, అమ్మా. ఆకలిస్తున్నాను, కాస్త త్వరగా రారా. అంత ఏదోలా ఉంది నాకు ఈరోజు. ఉమ్. రే ఆదిత్య, ఆ? కింద అమ్మని అడిగితే పైవాడికి షిఫ్ట్ చేశాను అన్నారు. ఇక్కడ ఏమంత చీకటిగా ఉంది, ఏమైందిరా? అదేదో ప్రాబ్లం అనుకుంటారు. ఓ, కానీ ఇక్కడ నుండి నన్ను అమ్మని బాగా చూసుకుంటారా? అసలు ఎన్ని రోజులు ఎన్నో మాట్లాడినాను, కానీ తిరిగి ఒక్క మాట కూడా నన్ను ఏమనలేదురా. సరే, టైం అవుతుంది, నేను మళ్ళీ వస్తా, ఓకేనా? సూర్య, ఆగరా, లేట్ అవుతుంది. సూర్య అమ్మకి అమ్మకి ఏమైందిరా? అమ్మకి ఏమైంది చెప్పు. నిన్నే అమ్మకి
అమ్మా! అరే సూర్య రారా ఆడుకుందాం. తూ నీ వంట రాకుండా చేయకు. ఏమైందిరా? అబ్బా ఓ అమ్మ ఎప్పుడు ఇలానే చేస్తావు. సరే అయితే బయట తినేసి. నేను ఏం చేసినా నీకోసమే కదా సూర్య. అందరిలా నా కొడుకుని పెంచలేదు. ఫ్యూచర్లో జాబ్ చేసి నాకు పెట్టాడు అవుతానని పెంచాను. తర్వాత ఏమైంది? తర్వాత ఒకరోజు సూర్య, మీ మదర్ నేను క్లాస్మేట్స్. మీ ఇద్దరు ఎక్కడ ఉన్నారని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఈ అమ్మాయి. నువ్వా? హాయ్, నేను మీ మదర్ వాళ్ళ స్కూల్లోనే స్టడీస్ కంప్లీట్ చేశాను. మీ మదర్ నాకు చాలా ఇన్స్పిరేషన్. కాలేజ్లో జాయిన్ అయ్యాక తెలిసింది మీరే తన అబ్బాయి అని. మిమ్మల్ని ఫాలో చేశాను. ప్రతిరోజు అంకుల్కి మీ మదర్ గురించి అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీ మదర్ని మీట్ అయ్యాం. తన ఆపరేషన్కి కావాల్సినంత అమౌంట్ పే చేశాం. కానీ మీ మదర్ ఆపరేషన్కి ఒప్పుకోలేదు. అవునరా, ఈ అమ్మాయి అమౌంట్ ఇచ్చింది. నీకు ఎలా అయినా ఈ మ్యాటర్ తెలియాలని హాస్పిటల్ నుంచి కాల్ చేయించింది మేమే. సూర్య, ఇదిగో చెక్. మీ మదర్ ఐస్ డొనేట్ చేసింది. ఏంటి సార్ ఇది? ఐస్ బాగాలేవనే కదా ఆపరేషన్ అన్నారు. లేదు, మీ మదర్కి బ్రెయిన్ ట్యూమర్. ఆ మ్యాటర్ నీకు తెలియనివ్వలేదు. మీ మదర్ నేమ్ పైన ఇన్సూరెన్స్ నామినీ నువ్వే. నీకు విషయం తెలుసా? నీ మదర్ నేను చాలా లవ్ చేసింది. ఎంతలా అంటే తను చనిపోతానని తెలిసినా కూడా నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని నీకోసమే అంతా చేసింది. ఇప్పుడే కాదు, నువ్వు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు కూడా నీకు ఒక వ్యాధి వచ్చినప్పుడు ఆపరేషన్ కోసం కూడా మీ అమ్మ ఇల్లు అమ్మేసింది. ఎందుకంటే తనకి నీకన్నా ఏది ఎక్కువ కాదని చెప్పింది. అప్పటి వరకు మీ అమ్మలో ఒక అమ్మాయి కనిపించింది. ఫర్ ద ఫస్ట్ టైం తనలో ఒక అమ్మని చూశాను. టాపర్ ఆఫ్ ది క్లాస్, కోట్ల ఆస్తి అన్నీ వదులుకొని మీ నాన్న కోసం వచ్చేసింది. మీ నాన్న చనిపోయాక ఏ ప్రాబ్లం రాకుండా నిన్ను చూసుకుంది. ఇప్పుడు కూడా ఇలా ఇదిగో నీకోసం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. మా అమ్మ ఇంత గొప్పదని నాకు తెలియదు. నేను హ్యాపీగా ఉండాలని నాకు ఇచ్చింది. కానీ ఇప్పుడు మా అమ్మ కోసం ఏదైనా చేసే టైం వచ్చింది. తీసుకుంటాను సార్, కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయను. నా ఓన్ మనీతోనే చేస్తాను. నీలో మీ నాన్న కనిపిస్తున్నాడు, నీ మాటల్లో మీ అమ్మ వినిపిస్తుంది. ఆల్ ద బెస్ట్ సూర్య. మీ మదర్ గురించి సెర్చ్ చేస్తున్న టైంలో మీ మదర్ నేమ్ పైన కొన్ని ల్యాండ్ డాక్యుమెంట్స్ మీ తాతయ్య సేఫ్గా పెట్టారు. ఇదిగో ఇవే. హలో, వస్తున్నాను. సూర్య,
నేను నీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడంలో నీకు తోడుగా ఉండొచ్చా? కట్ చేస్తే 2 years తర్వాత. ప్రతి మనిషి ఎక్కడో ఒక దగ్గర తప్పులు చేస్తాడు, కానీ అది మనకు కావాల్సిన వాళ్ళ మీద ఎఫెక్ట్ అయినప్పుడే ఆ బాధ తెలుస్తుంది. మా అమ్మ నేను ఎలాగో హ్యాపీగా చూసుకోలేదు, కనీసం ఆమె డ్రీమ్ అయినా ఫుల్ఫిల్ చేస్తాను. ఇది సార్ క్లైమాక్స్. బాగుంది. ఆ థాట్ ఎలా వచ్చింది? ఇది నా ఫ్రెండ్ రియల్ స్టోరీ సార్. ఓకే, టైటిల్ ఏమనుకుంటున్నావు? సన్ ఆఫ్ సూర్యకాంత్. అమ్మకు ప్రేమతో మీ సూర్య.